ఇవాళ ఇవాళ ఈ వీడియోలో రీయూజ్డ్ బాటిల్స్ అండ్ పాట్ స్టాండ్స్ అండి. అవర్ గార్డెనర్ సుజాత. వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. ప్లీజ్ లైక్ చేయండి. తప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏదో చూసారా, ఇవి అంతకుముందు డేట్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ అవన్నీ కదా, అవన్నీ అయితే నేను ఇలాగా నింపానండి. ఇది సమ్మర్ వచ్చేసింది కదా, కొంచెం వేడి ఎక్కువగా ఉండడం వల్ల అయితే ఇబ్బంది పడుతూ ఉన్నాం అన్నమాట. ఏదో ఇది చూసారా, మనకి ఇది కింద పెట్టామనుకోండి టెర్రస్ పాడైపోద్ది కదా, అందుకని చెప్పేసి అయితే నేను దీనికి ఇలాగైతే హోల్ చేసి ఈ మన కూల్ డ్రింక్ బాటిల్స్ పై భాగం ఉంది కదా, దాన్ని అయితే ఇలాగా సెట్ చేసి పెట్టానండి. ఇది స్టాండ్ లాగా అయితే వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ ఏవైనా సరే పెట్టుకోవడానికి, అది స్టాండ్లో నిలబడడానికి చూడటానికి బాగుంటుంది కదా. ఇది అయితే దీంట్లో కొంచెం అడుగున హోల్స్ ఉంటాయి, హోల్స్కి రాళ్ళు పెట్టి పైన చెత్తది ఉంటుంది కదా మనకి, ఆ వేస్ట్ ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకులన్నీ వేసి దాని మీద అయితే మట్టితో నింపుకోవాలి. ఇవైతే చిన్నగా అయినా మనం ఒక చిన్న పాట్ కొనాలి అంటేనే ఇంచుమించు ఒక 40-50 రూపాయలు పెట్టండి రాదు కదా. ఇది మనకి ఇంట్లో ఎలాగో పనికిరావు. ఇప్పుడు మనం వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ వాడుకోకుండా ఉండం కదా, అవి రీయూజ్ చేయడం అనేది మంచి పద్ధతి అనమాట. నాకైతే ఇది బాగుంది అనిపించింది, అందుకనైతే నేను ఇది తీసుకున్నాను. ఏగో చూసారా, బాగుంది కదా. అయితే 20 లీటర్ల వాటర్ టిన్ ఉన్నాయండి. ఆ వాటర్ టిన్ కింద భాగం అయితే మొక్కలకి ఇచ్చాను, పై భాగం ఉంటుంది కదా, ఇదిగో పై భాగం అయితే ఇలా ట్యాంగిల్ హార్ట్, టర్టిల్ వైన్ 2 పెట్టాను. దానికి మూతలు ఉన్నాయి కదా, ఆ మూతలను అయితే ఇలా హ్యాంగ్ చేశాను. నాకు ఇలా హ్యాంగింగ్ పాట్స్ అనేది ఇష్టం అనమాట. అది ఓన్గా చేసుకోవడం అనేది, సొంతంగా తయారు చేయడం అనేది నాకు ఇంకా ఇష్టం. అందుకనైతే ఇదిగోండి, ఇది ఇలా ట్రై చేశాను. జస్ట్ ఇప్పుడే కదా, ఇవి అయితే మనకి పైన స్ట్రక్చర్ అనేది ఏం పర్ఫెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి నేను ఇలాగా కడాయి పైపు ఇలా నిలబెట్టి ఉన్నదానికి హ్యాంగ్ చేశాను. అదే పర్మనెంట్ స్ట్రక్చర్ ఇచ్చి పైన రాడ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటే ఇది ఎంత హైట్లో ఇచ్చినా పైనుంచి కిందకి చక్కగా పెరుగుతుందండి. అంత బాగా పెరిగే వైన్స్ ఈ టర్టిల్ వైన్, ట్యాంగిల్ హార్ట్ 2 కూడా. ఇది ఇచ్చిన వైర్ అయితే ఇంచుమించు 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఆ తర్వాత అయితే మనం మళ్ళీ కొంచెం చూసుకొని దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే నేను తెలియక చాలా వరకు స్క్రాప్ వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. అప్పట్లో నాకు ఎంత అవగాహన లేక నేను ఈ వాటర్ టిన్లు అనేది తెచ్చుకుని ఇంచుమించు 3 సంవత్సరాలు అయిపోయిందనమాట. అప్పట్లో నాకు ఎంత అవగాహన అయితే లేదు. ఏదో ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇది ఇప్పుడే ఎంత బాగుంది కదా, దానంతటా అది సర్వైవ్ అయిన తర్వాత కిందకి పెరిగిన తర్వాత చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా అయితే 2 ఉన్నాయి. రెండిటిని నేను ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాను. గార్డెన్లో స్టాండ్స్ ఇచ్చాం కదా, స్టాండ్స్ ఏమేమి ఇచ్చాను అనేది చూద్దాం. ఇవి మామూలు పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్లో సిమెంటు ఇసుక కలిపి తయారు చేసి పోసుకున్న దిమ్మలు అనమాట. ఇవ్వండి, ఇలా అయితే నేను అన్నిటికీ ఇచ్చాను. ఇది ఇటుకరాయి. ఇటుకరాయి అనే దానికి నీటిని అబ్జర్వ్ చేసుకునే గుణం ఎక్కువగా ఉంటుంది అనమాట. దాన్ని మనం ఇటుకరాయిని ఇలా స్టాండ్స్లో వాడితే ఏమవుతుందంటే మనం పోసిన నీరు అది పీల్చుకొని స్లోగా అయితే టెర్రస్లోకి రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనకి టెర్రస్ కూడా డ్యామేజ్ వస్తుంది అనమాట. నేను అందుకని చెప్పేసి వీటిని సిమెంట్లో అయితే ముంచి ఎండబెట్టిన తర్వాత వీటిని ఇలా వాడుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే సిమెంట్ అనేది వాటర్ని పీల్చే గుణం తక్కువ ఉంటుంది అనమాట. లోపల ఇటుకరాయిని పీల్చనివ్వకోకుండా అది ఒక పొరలాగా ఉంటుంది. ఇది ఆన్లైన్లో తెప్పించింది. ఇక్కడ మధ్యలో స్టీల్ ఇచ్చారు, కింద వచ్చేసి ఇది ఇచ్చారు. ఇది తెప్పించి కూడా 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఇవి కూడా బాగున్నాయి, ఎవరైనా తెప్పించుకోవచ్చు ఈ స్టాండ్స్. కాకపోతే హైట్ అయితే జస్ట్ 3 అంగుళాలు 4 అంగుళాలు మాత్రమే ఉంటుంది అనమాట. ఇది ఫైబరు. ఇవి కూడా తెప్పించాను. ఇవైతే బాగానే ఉన్నాయి. ఇవి కూడా ఇంతకుముందు చూపించినవి అయితే కొంచెం పోయే అవకాశం ఉంది, ఇదైతే పెద్దగా పోయే అవకాశాలు లేవండి. ఇలా ఫైబర్వి అయితే మాత్రం పెట్టుకోవచ్చు. ఇది ఇలా హైట్ ఉండడం వల్ల ఏంటంటే మనం టెర్రస్ ఊడ్చుకోవడానికి కానీ, టెర్రస్ మీద ఉన్న దుమ్ము ధూళి ఏముందనేది తెలియడం కానీ బాగా నీట్గా తెలుస్తుంది అనమాట. చూడండి, పర్టికులర్గా తెలుస్తుంది కదా కింద ఏముంది ఏం లేదు అనేది. అయితే ఇలా ఈ స్టాండ్స్ అయితే ఇచ్చుకున్నాను. ఇది ఒక్కొక్క దానికి 2 ఇటుకరాళ్ళు అయితే ఇచ్చానండి. ఈ ఇటుకరాళ్ళు వల్ల
స్టాండ్స్ ఏ రకంగా పెట్టుకుంటే ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. దీనికి ఒక్కొక్క పార్ట్కి రెండు ఇవ్వాల్సి వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇది కడాయి పైపు, ఇంచుమించు 10-12 అడుగుల పొడవు అయితే ఉంటుంది ఇది. వీటిని అయితే రెండింట్లో ఉంటే వాటిని తీసుకుని వీటి మీద పాట్స్ అనేది పెట్టాను. మీరు బాగా గమనించండి, అటు నుంచి ఇటు ఓన్లీ 3 ఇటుక రాళ్ళు మాత్రమే ఇచ్చాను అనమాట. 3 ఇటుక రాళ్ళు ఇచ్చి సుమారుగా 5-6 కుండీలు అనేది దాని మీద పెట్టుకున్నాం. అంటే దగ్గర 7 ఇటుక రాళ్ళు అనేది సేవ్ అయ్యింది. సో ఇలాగ ఆర్గనైజ్ చేసుకుంటే మనకి టెర్రస్ మీద ఎక్కువ బరువు ఉండదు, అలాగే మనం ఊడ్చుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇది ప్లేవుడ్ అండి, ఇదైతే పనికిరాదు. సరే నాకు 1 ఇయర్ వచ్చినా నో ప్రాబ్లం కదా అని ప్లేవుడ్ తీసుకుని ఇలా ఈ గ్లాస్ స్టాండ్స్ అనేది ఇచ్చాను. గార్డెన్లో ఈ గ్లాస్ స్టాండ్స్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. హైట్ అయితే ఉండదు మనకి, ఇది హైట్ ఉంటుంది. ఇదిగోండి ఇవి స్టాండ్స్ కూడా ఆన్లైన్లో తెప్పించాను. ఇవి ఐరన్ స్టాండ్స్. ఈ ఐరన్ స్టాండ్స్ అయితే ఎప్పటికైనా కొంచెం టెర్రస్ కూడా తుప్పు అంటుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఐరన్ చెప్పను. ఫైబర్ ఇవి బాగానే ఉన్నాయండి, ఫైబర్ ఇవి తెచ్చుకోవచ్చు ఎవరైనా సరే. ఇగోండి ఈ కుండీలకి అయితే కింద ఉంటుంది కదా స్టాండ్, ఆల్రెడీ వాళ్ళు పోసేటప్పుడు వేస్తారు కదా. బట్ ఇదైతే మనం కొంచెం తీసి ఊడ్చుకోవాలన్నమాట, కొంచెం ఇబ్బంది. ఇవి కుండీల కింద కూడా స్టాండ్స్ పెట్టుకోవచ్చు. ఇవ్వండి ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇటుక రాళ్ళు పైన మామూలు గ్లాస్ స్టాండ్స్ ఇచ్చాను ఫ్రిడ్జ్ టబ్బులకి. ఈ స్టాండ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కింద అంతా ఊడ్చుకోవడానికి బాగుంటుంది. ఇది ఈ రాయి ఉంది కదా, ఇది వచ్చేసి మనకి సిమెంట్ షాప్లో ఒక్కొక్కటి 50 రూపాయలు చెప్తారు. ఇది ఇలాగ పెద్దవి అన్నీ నేనే సిమెంట్ ఇసుక అన్నీ తెప్పించుకుని అప్పట్లో మేమే పోసేసుకున్నాం అనమాట ఇంట్లో. ఇవ్వండి ఇవన్నీ కొంచెం పెద్ద సైజు దిమ్మలు అనమాట, రౌండ్. గ్లాస్ స్టాండ్స్ నార్మలే, టీ కప్పుల్లో కూడా పోసుకోవచ్చు. కాకపోతే మనకు క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఇదండి ఇవాళ వీడియో అయితే. ఇదిగో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.